లవ్ యాపా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. ఈ సినిమా నిడివి 2 గంటల 18 నిమిషాలు. కామెడీ, డ్రామా, రొమాంటిక్, యుఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 7 ఫిబ్రవరి 2025. ఇక ఈ సినిమాకి రీమేక్ ఏంటో చూద్దాం. ఇది తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమా. ప్రదీప్ రంగనాథన్ ఆయనే సొంతంగా దర్శకత్వం వహించి హీరోగా నటించినటువంటి సినిమా. చూడ్డానికి ప్రదీప్ రంగనాథన్ ఎలా ఉన్నా కూడా ఇవానా అందంతో, సత్యరాజు రాధిక కాంబినేషన్ తోటి, సినిమాలో ఉన్న స్టఫ్ తోటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎంతగా హిట్ అయిందంటే 3 కోట్ల సినిమా 1000 పైన % లాభం తెచ్చుకుంది. లైక్ నా కౌసల్య ఆంటీ లాగా 9 లక్షల సినిమా 1.5 కోటి కలెక్ట్ చేసి ఏ రకంగా అయితే నా కౌసల్య ఆంటీ సూపర్ డూపర్ హిట్ అయిందో, అదేవిధంగా అంచనాలకు మించి కొత్త వాటిలతోటి కూడా సత్యరాజు రాధిక లాంటి స్టార్డమ్ ఉన్నా కూడా మిగతా అంతా కొత్త నటులతో ఒక సెల్ ఫోన్ కాన్సెప్ట్ల మీద తీసినటువంటి సినిమాతో లవ్ టుడే ఈ రిలీజ్ అయిన తేదీ ఏంటంటే 4 నవంబర్ 2022న విడుదలైన ఈ సినిమా. అప్పటి నిడివి 2 గంటల 34 నిమిషాలు కాక ఇప్పుడు హిందీలో తీసిన ఈ సినిమా నిడివి తక్కువ ఉంది. ఇది 2 గంటల 18 నిమిషాలు. సో ఇది లవ్ యాపాగా చేసుకొని ఈ రకమైన డిజైన్ పెట్టారు లవ్ యాపా. ఇక ఇందులో ముద్దు పెట్టేటప్పుడు ఈ చెయ్యి అడ్డం పెట్టడము, లాస్ట్కి ఈ పెదవులు కింద పెదవులు పైన పెదవులు కొరుక్కోవడం కూడా చూపించారు. ఇక సినిమాలో ఎక్కడ కూడా అసభ్యత అనేది తావు లేకుండా ఉంది. ఒక దగ్గర మాత్రం లాంగ్ గౌన్ వేసుకున్నటువంటి హీరోయిన్ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అలా లేచి నిలబడ్డప్పుడు పిరుదులు మొత్తం కనబడేలాగా ఆమె డ్రెస్సు ఎంత అంటే లైట్ డ్రెస్, సీత్రూ డ్రెస్ ఉంది. సో అప్పుడు మాత్రం ఆమె కరెక్ట్గా గమనిస్తే మొత్తం పిరుదులు కనబడే విధంగా ఆమె అతుక్కుపోయి ఉన్నాయి. సో ఆ తర్వాత వచ్చి మొత్తం నీట్గా ఉంది సినిమా అంతా కూడా. ఈ సినిమా గురించి చెప్పాలంటే వెన్నే లవింగ్ కపుల్ గౌరవ్ సత్యదేవ్ మొత్తం పేరు అండ్ బానీ బూ మొత్తం పేరు ఆర్ మేడ్ టు స్వాప్ ఫోన్స్ ఫర్ 24 hours. దేర్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ షటర్స్, సీక్రెట్స్ అన్రెవెల్, ట్రస్ట్ క్రంబుల్స్ అండ్ దే ఆర్ లెఫ్ట్ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. కెన్ దేర్ లవ్ సర్వైవ్ ద ట్రూత్ అనేది ఈ సినిమా మూలం కదా. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి అద్వైత్ చందన్, ఇక తనిష్క్ బాగ్చి మ్యూజిషియన్, స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ వచ్చి స్నేహ దేశాయ్, లేడీ రాసింది డైలాగులు, స్క్రీన్ ప్లే. జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకి ఖుషీ కపూర్ హీరోయిన్గా అందమైన నటనను కనబరిచింది. గుషా కపూర్ ఇంకొక నటిగా అంటే ఆమె చెల్లెల పాత్ర చేయగా, అశుతోష్ రాణా తండ్రి పాత్ర, తన్విక పార్దీకరు, తర్వాత కిక్కు శర్దా వచ్చి బావ పాత్ర, జసంత్ ధామ్ ఒక హ్యాకింగ్ చేసేటువంటి ఫ్రెండ్ పాత్ర, తర్వాత కుంజ్ ఆనంద్ తదితరులు నటించిన ఈ సినిమా కథలకు వద్దాం. ఈ లవ్ యాప ఎలా ఉందో. ముందుగా ఇది మనకి సత్యరాజ్ రాధిక, ఇవానా, ఆ తర్వాత ఇంకొన్ని అందాలు నటించినటువంటి ఈ సినిమా ఏదైతే లవ్ టుడే ఉందో అది తమిళ్లో ఎంత సూపర్ హిట్ అయిందంటే పెట్టుబడికి 20 ఇంతలు ఇందాకే చెప్పుకున్నాం కదా, 1000 ఇంతలు. అదేవిధంగా మన సేమ్ ఇందాక నేను చెప్పిన మా కౌసల్య ఆంటీ సినిమా కూడా అట్లాగే నేను హీరోగా చేసిన సినిమా కూడా ఎటువంటి అంచనా లేకుండా సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లాగే ఈ సినిమా కూడా లవ్ టుడే అలా సూపర్ హిట్ అయితే దాన్ని తెలుగులో డబ్ చేశారు. తెలుగులో అనుకున్నంత విజయం సాధించకపోయినా హిందీలోకి ఇప్పుడు రీమేక్ చేశారు. ఇక దీంట్లో సిమ్రన్ ఒక పాత్ర ఉంటుంది. ఇక హీరోయిన్ పాత్ర వచ్చి బానీ బూ. ఈ బానీ బూ కథ ఏంటంటే ఈమె గౌరవ్ సత్యదేవ్ అనే ఒక అబ్బాయిని ఇష్టపడుతుంటుంది. వీళ్ళ లవ్ స్టోరీకి ముద్దు పెడుతుంటే టచ్ అడ్డం పెట్టుకుంటుంది, కొత్త స్టైలు. లాస్ట్కి తీసేసి పెదవులు టచ్ అయ్యేటట్టుగా తీసుకుంటారు. ఈ బానీ పాత్రని ఇప్పుడు ఇందాకే పేర్కొన్నట్టుగా నటి ఆమె చాలా చక్కగా అంటే చక్కటి అంగసౌష్ఠవంతో బాగా లాస్ట్గా ఇందాక కనిపించిన ఒక సీత్రూ గౌన్ సీన్ తప్ప ఖుషీ కపూర్ మొత్తం నీట్గా ఉంది. సినిమా అంతా సెక్సీ లుక్స్తో ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ డ్రెస్సెస్ తోటి సినిమా అంతా కూడా ఉంటుంది. సో ఈమె తను ఇష్టపడ్డటువంటి వ్యక్తిని, వాళ్ళకు తల్లి ఉంటుంది, ఎవరికైతే హీరో ఉంటాడో గౌరవ్కు తల్లి ఉంటుంది. ఆమె ఎప్పుడు ఇతన్ని ఫోన్ ఎక్కడైనా ఫోన్ అయినారా, తినేటప్పుడు ఫోన్ అయినా, తాగేటప్పుడు ఫోన్ అయినా, బాత్రూమ్కి ఫోన్ అయినా, వెహికల్కి ఫోన్ అయినా అంటూ ఎప్పుడు బెదిరిస్తూ ఉంటుంది. ఆ తల్లి చాలా లవ్లీగా చూసుకుంటుంది కొడుకుని. అటువంటి ఈమెతో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అయితే వీళ్ళొక అక్కకు ఒక లావుటాతన్తో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఆ లావుటాతనుకు ఈమెకి ఆల్మోస్ట్ మ్యారేజ్ సెట్ అవుతుంది అనే టైప్లో ఉంటుంది. ఇక ఈమెనేమో హీరోయిన్ అతనికి సాన్నిధ్యాలు కనబడేటట్టు కొన్ని పర్సనల్ ఫొటోస్ పంపిస్తే నేను డిలీట్ చేసేస్తా, కొంచెం తీసుకొని డిలీట్ చేస్తానని చెప్పేసి అంటే హస్తప్రయోగం చేస్తాను అనే టైప్లో ఇండైరెక్ట్గా చెప్తాడు అమ్మాయికి ఓపెన్గా. నువ్వేంటి ఇవి చూస్తావా అంటే అవి చూసేపటికే కదా నీతో నేను డిగ్నిఫైడ్ ఉండగలిగాను అని అంటాడు. ప్రతి ఒక్క అబ్బాయి అలాగే చేస్తాడు. మరి గ్యాంగ్ బ్యాంగ్ చిచి ఏంటిది అని
తర్వాత అంటుంది. ఈ తర్వాత అనడానికి కారణం ఏంటంటే, అశుతోష్ రానా ఏం చేస్తాడంటే వీళ్ళకి ఫోన్లు స్వైప్ చేసుకోమంటాడు. ఏంటి పెళ్ళి ప్రపోజింగ్ కోసం వచ్చేప్పుడు మా నాన్న ఇవన్నీ ఇష్టపడతాడు. ఆయన సంస్కృత మీడియము. సో ఆయన ఈ రకంగా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడు. నువ్వు అన్ని మంచి అలవాట్లతో ఉన్నానని చెప్పాలి, అమెరికాకి వెళ్తున్నానని చెప్పాలి, ఉద్యోగం చేస్తున్నానని చెప్పాలి, అందులో సీనియర్ అని చెప్పాలి, అన్నీ చెప్పి మొత్తం ఫీడింగ్ ఇచ్చి తీసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరు ఊహించని ట్విస్ట్ ఏమి ఇస్తాడంటే వాళ్ళ నాన్న, బాబు నువ్వు మా అమ్మాయిని ప్రేమించినట్టున్నావు బాగానే ఉంది, ఒక పని చెయ్యి, నీ ఫోన్ మా అమ్మాయికి ఇచ్చేయి, మా అమ్మాయి ఫోన్ నీ దగ్గర పెట్టుకో 24 hours చాలు, ఇంకా అంతే, ఒకరు రాసేయాలి ఒకరు చూసుకుంటారు అని చెప్పేసి అంటే కంగు తింటాడు, ఇచ్చేస్తాడు ఫోను. ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ చెప్పాడు. ఈ పాస్వర్డ్ కోసం వీళ్ళిద్దరు ఆలోచన చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, ఇది పాస్వర్డ్ ఎట్లా రా, ఏం సంగతి, ఏం చేయాలంటే ఏం లేదురా, మనకు ఒక పని చేద్దాము, ఎక్కడి నుంచో బిజినెస్ ఫోన్ వచ్చిందని చెప్పి చెప్దామని చెప్పి ఫ్రెండ్స్ ఏదో సహకరిస్తారు. అందులో ఒక హ్యాకర్ ఉంటాడు. అతను అంటాడు, ఒక క్లిక్ పంపిస్తే, ఒక నంబర్ పంపిస్తాను, ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే నేను హ్యాక్ చేయగలుగుతా ఫోన్ అంటే, ఆమె అమ్మాయి తండ్రి చెప్తాడు, నువ్వు లింక్ క్లిక్ చేయకని. అక్కడ సత్యరాజు రాధికలు ఏ రకంగా అయితే తల్లి పాత్ర ఏమో రాధిక చేసింది, మామ పాత్రనేమో సత్యరాజ్ చేశాడు తెలుగులో, అంటే డబ్బింగ్ అయిన తెలుగులో. ఆ హిందీలోనేమో ఆ పాత్ర తండ్రి పాత్ర అశుతోష్ రానా చేస్తే, తల్లి పాత్ర చేసిన ఆమె కూడా మనకు రెగ్యులర్గా ఉన్నామే. ఆమె అంటది హాల్ మే అంటే హర్ 2 साल को హమ్ ఫోన్ బదల్తే మగర్ రిస్తే నై బదల్తే బేటా అని చెప్పేసి చెప్పే డైలాగ్ చాలా హృదయంగా ఆమె చాలా అద్భుతంగా చెప్పింది. అంటే రిలేషన్స్ సంబంధాలను ఏవైతే ఉంటాయో అవి మాత్రం మార్చుకోలేము, మనం ఫోన్లు మార్చుకోగలుగుతాము అని తల్లి కొడుకుకు చెబుతుంది. అయితే ఇక ఫోన్లు మార్చుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక ఇతని ట్రబుల్. ఇతను ఫోన్లో అతని గర్ల్ ఫ్రెండ్స్ ఫోటోలు, వేరే వాళ్ళని ట్రాప్ చేసడానికి అతను మాట్లాడిన మాటలు, అతను వేరే అడవి డ్రెస్లో తీసుకోమని చెప్పేసి, జంగల్ డ్రెస్లో తీసుకోమని చెప్పి న్యూడ్గా తీసుకోమన్న ఫోటోలు, అవన్నీ కూడా ఆ ఫోటోలు అందులో ఉంటాయి. ఇక ఈ అమ్మాయి వేరే అతనితో చాట్ చేసింది. ఇతనికి ఒకసారి హెల్త్ బాగాలేదు, నేను ఇంట్లో ఫంక్షన్ పోతున్నానని చెప్పి వేరే అతనితో లాంగ్ డ్రైవ్కి పోయిన విషయము, ఒకరు బాయ్ అని చెప్పి, ఒక తమ్ముడు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తితో డేటింగ్లు చేసిన విషయం, వాడు లవ్ చెప్పిన విషయం, వాట్సాప్ చాటింగ్ ఈమె చూస్తుంది. ఈమెది అతను చూస్తాడు, ఈమె చూస్తాడు, వీళ్ళిద్దరి మధ్య ఇంకా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అది ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేసి ఇతను ఒక గుచ్చి అని చెప్పేసి లవర్ 21 అని చెప్పేసి ఒకటి వీళ్ళ కాలేజ్లో ఆడగొంతుతోటి మగవాళ్ళని ట్రాప్ చేస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు వేరే రకంగా ఫ్రెండ్స్ అందరూ చాలామంది వాడుతూ ఉంటారు. అది ఒక 20-25 మంది ఫ్రెండ్స్ వాడుతుంటారు, 25 మంది. అందులో వీళ్ళని అసభ్యంగా వీళ్ళని ఎస్కాట్కి వస్తారా, రేట్ ఎంత మీది, ఈ టైప్లో హీరోయిన్కి అందులోంచి ఆ యాప్లోంచి ప్రశ్నలు వస్తాయి. అది వాళ్ళ ఫ్రెండ్సే చేశారని చెప్పి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ మీద చేసుకునే ప్రయత్నం చేస్తాడు. సో ఈ రకంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు లావుట్ అతను కూడా ఫోన్ ముందు ప్రైవసీ ఇస్తాను, నువ్వు ఫోన్ పక్కకు మాట్లాడుకో అని పక్కకి వెళ్ళిపోయాడు. ఇది తమిళ్లో యోగిబాబు చేశాడు. యోగిబాబు చేసిన ఈ పాత్రని ఇక్కడ మన దీంట్లోనేమో ఒక వేరే అతను చేశాడు. చాలా బాగున్నాడు అతను కూడా, నిండు లావుట్ దాంతో ఉంటాడు. అయితే ఇతను ఫ్రెండ్ ఫోన్ తీసుకుందానికి వస్తే మాత్రం లాక్కుంటూ ఉంటాడు. ఇదేంది ఫోన్ లాక్కుంటున్నాడు, ఇదేదో రహస్యం దాస్తున్నాడు అని చివరి దాకా కూడా హీరో గౌరవ్ వాళ్ళ అక్క అనుమానిస్తూ ఉంటుంది, సిమ్రాన్ ఆమె పేరు. సో లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమంటాడంటే, నేను లావుగా ఉండడం వల్ల మా గ్రూపులో కానీ ఫ్రెండ్స్లో కానీ అందరూ నన్ను వెక్కిరిస్తూ ఉంటారు, నీకు అంత అందమైన అమ్మాయి ఎలా దొరికిందిరా అని చెప్పి అంటూ ఉంటారు. సో అది కనుక చూస్తే ఆమె నన్ను తక్కువ అంచనా ఇస్తుంది, నా గురించి తక్కువగా మాట్లాడతాను ఉద్దేశంతో నేను ఫోన్ దాచాను, కానీ నాకు ఎటువంటి రహస్యాలు లేవు. తర్వాత ఎవరైతే ఇంగ్లీష్ లేడీతో నేను దిగాను, నన్ను ఫోటో దిగానన్నారో ఆమె నా జిమ్ ట్రైనర్, అందుకే ఆమె నా పక్కగా అరణగ్నంగా నేనున్నప్పుడు ఆమె నా పక్కన ఫోటో దిగింది. ఆమె నా గురువుతో సమానం, ఆమె ఒక సిస్టర్ లాంటిది నాకు. ఆమె నన్ను మంచి చేయడానికి, అంటే నా యొక్క ఫిజిక్ తగ్గ చేయడానికి నాకు జిమ్ ట్రైనర్ ఆమె, ఫారెన్ నుంచి తెప్పించుకున్నానని చెప్పి అతని యొక్క తప్పులు ఏం లేవన్నట్టుగా వివరిస్తే, ఆ ఫోన్లో హెడ్ ఫోన్స్లో విని వాళ్ళ వాళ్ళ కాబోయే భావన అర్థం చేసుకొని దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు కలుసుకుంటారు. అప్పుడు అతను అంటాడు, ఇట్లాంటి అందమైన అమ్మాయి నాలాంటి వాడికి దొరికినప్పుడు మాకు సంతోషం కన్నా కూడా ఈమెని సంతోషము ఎట్లా పెట్టాలి, అంటే ఆ సంతోషాన్ని ఎలా కాపాడుకోవాలనే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుందనే డైలాగ్ చాలా అద్భుతంగా చెప్పాడు అతను. తర్వాత ఇంకా ఈ లేడీస్ మీరు ఏదో ఆషామాషి అనుకుంటారు ఈ గుచ్చి లవర్ 21 లాంటి యాప్స్ ద్వారా, కానీ దీనివల్ల మేము బయటికి మా స్వేచ్ఛను కోల్పోతున్నామో అమ్మాయిలు మేము తెలుసా మీకు, మా సిస్టర్ పింటికి కానీ నాకు కానీ ఇద్దరికి కూడా ఫోన్లు చేశారు, మేమిద్దరం ఫ్రెండ్స్, అక్క చెల్లెల మన సంగతి మీ తెలిసిన వాళ్ళకే చేసి ఉంటారు, ఖచ్చితంగా నువ్వే చేసి ఉంటావు ఇదని హీరోని అంటే, హీరో ఫ్రెండ్స్ని అపార్థం చేసుకుంటే, అంతకుముందు నేను మీ లవర్కి పంపించిన మాట వాస్తవమే ఏవైతే కొన్ని మెసేజ్లు, కానీ ఆ తర్వాత నేను పంపలేదు నాకు అని చెప్పి అతని ఫ్రెండ్ వివరిస్తాడు. సరే వీళ్ళింతకి ఈ యాప్ ఇంట్లో ఉన్న సంగతి, దీంట్లో వీళ్ళున్న రిలేషన్స్ అన్నీ తెలిసే సంగతి ఈ అమ్మాయికి తెలుస్తుందన్న ఉద్దేశంతో హీరోయిన్ కప్పిపుచ్చుకునే హీరోయిన్ దగ్గర నుంచి ఆ ఫోన్ తీసుకునే ప్రయత్నం ఆమెను కలవడానికి వెళ్తాడు.
వెళ్ళిన తర్వాత లేదు వాళ్ళ బావ చెప్తాడు బాత్రూమ్ దగ్గర కలిసి మీరు ఏదో ప్రాబ్లంలు ఉన్నారని చెప్పేసి వీళ్ళ ఫ్రెండ్స్ని అడిగి, ఓహో ఇంతేనా దీనికి ఏంది వేరే ఫోన్లోంచి మీరు లాగిన్ అవ్వండి, లాగిన్ అయిన తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి, ఆల్ ఫోన్స్ ఆఫ్ అని చెప్పేసి పెట్టేస్తే అన్నిట్లో ఆఫ్ అయిపోతుంది, అది యాప్ బయటకు వచ్చేస్తుంది కదా అంటే, ఓ ఇది బాగుందని చెప్పేసి వీళ్ళు ఇంకా ఈ అమ్మాయితో పని లేదని చెప్పి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ అడిగే వరకు ఆమె ఒక ఫ్రెండ్ని తెచ్చుకుంటుంది ఇతన్ని తోడుగా ఉండాలని. ఆ ఫ్రెండ్ గుర్తుపట్టేస్తాడు మొత్తం ఇట్లా చేశారు, ఇట్లా సంగతి బాని ఇది జరిగిందని అన్నాక ఈమె బ్రేక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళ చెల్లెలు చెప్తుంది, నువ్వు ఇతన్ని నమ్ముతున్నావు ఫ్రెండ్ని, ఆ ఫ్రెండ్ని కూడా నమ్మక మగ ఫ్రెండ్ అతను తన వేరే గర్ల్ ఫ్రెండ్తో నీ పర్సనల్ విషయాలు చెప్పడానికి నమ్మకం ఏంటి అంటే, అలాంటి వాడు కాదంటే, అలాంటి వాడిని కాదని నువ్వెలా అనుకుంటావు, నువ్వు అతన్ని దాచి ఇతన్ని పెట్టుకున్నా అంటే కాసేపటికి అతను వచ్చి ముందు మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు, ఇప్పుడు నువ్వు ఖాళీ అయ్యావు కదా ఇప్పుడేం తొందరపడాల్సిన అవసరం లేదు, నువ్వు తర్వాత తెలుసుకో అని చెప్పేసరికి అయ్యో నేను తప్పు చేశాను, నేను మా లవర్ని మా పక్కకు జరిపి వచ్చేసానంటే ఇతను అంటాడు, ఏ కూరాడికైనా కూడా ఈ ఫోన్ రహస్యాలు ఈ ఫోన్లు ఇలాగే ఉంటాయి, ఈ చాటింగ్లో వీటిని పట్టుకొని చూసుకుంటే మనం బతకలేము, కాబట్టి వాటి గురించి మర్చిపో అని, నువ్వు కూడా మా హద్దులు దాటావు కదా అన్న. ఇంతలో ఈమె ఒక సెక్స్ వీడియో ఒకటి బయటకు వస్తుంది. అది వచ్చిన తర్వాత ఈమె టవల్ కింద దాటిపోయే సీన్ ఒకటి ఈమె సొంతంగా తీసుకుని ఇతను డిలీట్ చేశాను అంటాడు. అది మనకు ఉత్త టవల్ జారడం మాత్రమే చూపించాడు, ఇంకేం చూపించలేదు, అంత నీట్గా తీశాడు సినిమాని. సో అందుకే యూఏ వచ్చింది, ఏ రాకుండా. ఆ తర్వాత ఈమె ఎక్కేసిన వేరే వాడి ఎక్కిస్తుంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నటువంటి వీడియో చూసిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇది నేను చేయలేదు నాన్న, నేను సిగ్గుపడుతున్నాను అంటే, నువ్వు చావడం కదమ్మా నేను చావాలనుకుంటున్నా ఇది చూసిన తర్వాత అని చెప్పేసి అన్న తర్వాత అది ఫేక్ డీప్ వీడియో అని ఆ చేసిన వాడితోటే చెప్పించి హీరో వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని వెళ్ళి కొట్టి అతన్ని చూపించిన తర్వాత అప్పుడు ఇతను నేను ఆ పని నేను చేయలేదు, ఆ చెక్ చేసింది నేను కాదు, అది ఆ వీడియో కాదు అని హీరోకి చెప్తే నేను నమ్మాను, అది ఇందాకే నేను చెప్పిన ఆ లాంగ్ గౌన్ సీత్రూ డ్రెస్ పిల్లలు కనబడే సన్నివేశం ఉందని చెప్పాను, అది అప్పుడు వాళ్ళిద్దరు కలుసుకోవడం కౌగిలించుకోవడం. ఆ తర్వాత తండ్రి అంటాడు, నేను మా అమ్మాయికి తోడుగా లేనప్పుడు నమ్మనప్పుడు కూడా నువ్వు తోడుగున్నావు, కాబట్టి నువ్వే నా కూతురికి అర్హుడివి అని చెప్పేసి అతన్ని అన్నప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకోవడం. సో ఇది దీనికి సినిమాగా చేశారు. సో ఇందులో ఆ తల్లి చెప్పే డైలాగులు కానీ, ఫోన్లతోటి మనకి ఏ రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ, ఫోన్ పాస్వర్డ్స్ కానీ ఏ రకంగా ప్రైవసీ ఫోన్లో పోతుందని చెప్పిన తర్వాత తల్లి ఒక మాట అంటుంది, మీ రోజులకు వచ్చిన తర్వాత మా రోజుల్లో ఫోన్కి ఇంత ఇంపార్టెన్స్ లేదు, కానీ ఇవాళ బిజినెస్ ఫోనే, తిండి ఫోనే, ర్యాపిడో బుకింగ్ ఫోనే, ఎవ్రీథింగ్ ఫోన్ అయిపోయింది, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేయడం ఫోనే, ఏ పని చేయాలన్నా బ్యాంకు కూడా పోకుండా అన్ని ఫోన్లోనే వాడుకొని ఫోన్ని నెగిటివ్గా వాడుకుంటారా బాబు, నెగిటివ్ వాడుకోకండి అని చెప్పి ఆమె అంటుంది. ఫోన్ లేకుండా ఒక క్షణం కూడా మీరు ఎవరు ఉండలేరు యువత అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు బావ ఎవరైతే ఉన్నాడో ఆయన తన రహస్యం ఫోన్ ఇది కాదు, గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులో నన్ను అందరూ ఎగతాళి చేస్తారు, నీకు అట్లాంటి అమ్మాయి ఎట్లా దొరికిందిరా నీకు అని చెప్పేసి అందరు అంటారు. ఇప్పుడు నా పాస్వర్డ్ అడిగావు కదా, నా పాస్వర్డ్ ఏంది కాదు, నీ డేట్ ఆఫ్ బర్త్ నా పాస్వర్డ్ అనే వరకు ఆ అమ్మాయి కన్నీళ్ళు గార్చి అతను హత్తుకుంటుంది, ఎవరు వాళ్ళ అక్క సిమ్రన్. సో ఈ రకంగా ఈ ఫేక్ డీప్ గురించి, తర్వాత ఈ ఒక ఫోన్ తీసుకొని ఇంకో ఫోన్లోకి పోయినప్పుడు ఏ రకంగా అవుతుంది, ఈమె ఆడవాళ్ళు కూడా ఏ రకంగా హద్దులు దాటి చాటింగ్ చేస్తున్నారు, ఇక మగవాళ్ళు ఏ రకంగా ఒక్కొక్కరిని ఫాట్ చేస్తున్నారు, లాస్ట్కి ఒక లోన్స్ ఇచ్చి ఆమె కూడా ఇతనితో మాట్లాడి, సార్ ఉన్నాడా, సార్ ఉంటే నాకు చెప్పండి మంచి విషయాలు చెప్తాడని చెప్పేసి అనడము. అప్పుడు ఈమె కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని విన్నప్పుడు అతను మళ్ళీ అట్లా మాట్లాడడం, ఈ గూచి ఎవరు, ఈ లవర్ 21 యాప్ ఏమైంది, లాస్ట్కి ఇట్లాంటి సందేహాలన్నీ క్లియర్ చేసి, సో ఖుషి ఏమేమి జరిగింది, 6.2 ఏంటి ప్యారీ ఇంకా ఇవన్నీ చూపించి మనకి ఒక చక్కటి సినిమాని చూపించినటువంటి ఇది విషయం జరిగింది ఈ సినిమాలో. సో ఓవరాల్గా ఒక డిఫరెంట్ సినిమా లవ్ టుడే. ఆ కాన్సెప్ట్కి ఈ హ్యాకింగ్ తర్వాత ఈ ఫోన్లు మార్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒకరి ప్రైవసీ ఒకరు ఏ రకంగా ఇది చేసుకుంటారు, ఒకరి మీద నమ్మకం లేకుంటే ఒకరికి ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఉన్నట్టు యువత ఏ రకంగా ఫోన్ల మీద ఆధారపడ్డది, ఫోన్లలో ఏ రకంగా రహస్యాలు దాగుంటాయి అనేది దాని మీద ఇది చాలా ఒక సందేశాత్మకంగా తీసినటువంటి లవ్ టుడే సినిమా సంచలన విజయాన్ని సాధించింది. నవంబర్ 4, 2022 విడుదలై ఇప్పుడు 7 ఫిబ్రవరి 2025 3 సంవత్సరాల తర్వాత హిందీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆ సినిమా స్థాయి అంత లేకపోయినా కూడా ఈ సినిమా కూడా కొద్ది గొప్ప మంచి విధంగానే తీసే ప్రయత్నం చేశారు. కాకపోతే స్క్రీన్ ప్లే దీన్ని కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మొత్తం కూడా నార్త్ సైడ్ ప్రకారంగా చేసినప్పుడు మూలము కొత్త జరిగిందనే చెప్పాలి. అది ఇంకా అద్భుతంగా ఉంది ఆ సినిమా. సో డిఫరెంట్గా చేసినటువంటి ఈ సినిమాకి ఓవరాల్గా మనము ఇచ్చినటువంటి రివ్యూ రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే, లవ్ యాప రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక నటుల పర్ఫార్మెన్స్ గురించి వస్తే అశుతోష్ రాణా మామగా అద్భుతంగా రాణించగా, ఖుషి కపూర్, గుషా కపూర్, తర్వాత మనకి తన్విక పరివాకర్, తర్వాత కికు శారదా, ముఖ్యంగా కికు శారదా చాలా బాగా చేశాడు.
జసనుద్దీన్ వీళ్ళందరూ బాగా చేయగా అందరికన్నా బాగా చేసింది ఎవరంటే ఖుషీ కపూర్, తర్వాత జునైద్ ఖాన్ హీరోగా. సో అలరించి నటినట్లు అందరితో రాబట్టుకున్నాడంటే దానికి 100% డైరెక్టర్ అద్వైత్ చందన్ యొక్క టాలెంట్ ఆధారపడి ఉందని చెప్పి నమ్ముతూ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అట్లాగే తనీష్ బగ్జీ మ్యూజిక్ కూడా బాగుంది ఈ సినిమాకి. సరదాగా తప్పకుండా చూడొచ్చు లవ్ యాపా సినిమాని. సో ఇదండి విషయం. సో ట్రైలర్లో ఓన్లీ ట్రవల్ జారే షాటు ఇవన్నీ షాట్లు పెట్టి ఏదో మాస్ మసాలా సినిమా లాగా ప్రేక్షకులు రప్పించిన తర్వాత తీరా మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్గా లవ్ యాపాలో ఇటు గమనిస్తే ఈ లోగో ఇది పింక్ లవ్, తర్వాత యాపా వచ్చి తెలుగులో తీసుకొని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు. సో ఇది కూడా అర్థవంతంగా చేసినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్న ఇందాక చెప్పాను రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.